स्वस्ति मंत्रार्थाः सत्याः सन्तु वेदोक्तं परिपूर्णमायुष्यमस्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु अस्य गृहे श्री महालक्ष्म्याः स्थैर्यसिद्धिरस्तु धनकनकवस्तुवाहन समृद्ध्या आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु आद्यादि महालक्ष्मी समेत श्री वीर वेंकट सत्यनारायण स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु वनदुर्गा देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु पुत्र पौत्रादि वंशाभिवृद्धिरस्तु शुभमस्तु ఒకసారి యజ్ఞేన యజ్ఞానిద్దాం ఒకసారి తేల్చేద్దాం యజ్ఞేన యజ్ఞానిద్దామని యజ్ఞేన యజ్ఞ దేవాచార ధర్మాన్ ప్రధాన్యా సందేహనాగం మహిమాలు ప్రభుర్వే సాధ్యాత్మ దేవా ఈ దాంట్లో ఈ ప్రతిమ మాత్రం ఇస్తాం అందరికీ ప్రతిమ ఇచ్చేసి కుంకుమ పూజ చేసిన కుంకుమ ప్రతిమ మంతటి రెండు కింద పడతట్టు దాంట్లో పెట్టే పూజ చేసిన కుంకుమ ఇచ్చేయండి పట్టుకో వేరే కవర్లో పెట్టి అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఉపాలయమైనటువంటి శ్రీ వనదుర్గాదేవి చాలా శక్తివంతమైనది. అయితే మనకి ఈ ప్రాంతానికి ఇచ్చేసినటువంటి జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు, శంకర జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ క్షేత్రానికి ఇచ్చేసినప్పుడు ఇక్కడ జరిగే కైంకర్యాలని కూడా వారు తెలుసుకోవడం, ఇంకా ఇంకా ఏమేం చేయాలో చైర్మన్ గారికి వారు ఉపదేశించడం జరిగింది. వాటిలో భాగంగా వారు వనదుర్గాదేవిని దర్శించుకోవడం, ఆవిడ చాలా కళాత్మకంగా ఉన్నారు, చాలా శక్తివంతంగా ఉన్నారు. ఆ దేవతని, ఆ శక్తిని మనం ఇంకా నిక్షిప్తం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి శుక్రవారం చండీ హోమం చేయమని వారు ఆదేశించారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా ప్రత్యంగిర హోమం చేయమని వారు చెప్పారు. అదే క్రమంగా ఆ చైర్మన్ వారు దేవస్థానం వారితో కలిసి ఈవో గారు అందరూ కలిసి ఇక్కడ చండీ హోమాన్ని, ప్రత్యంగిర హోమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ రెండు కూడా చాలా దివ్యంగా ప్రతి శుక్రవారం చండీ హోమం, అలాగే ప్రతి పౌర్ణమికి ఈ ప్రత్యంగిర హోమానికి ఇంచుమించుగా 100 మంది జంటలు ఉభయదాతలుగా ఇచ్చేసి ఈ చండీ హోమంలో పాల్గొంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్నారు. అయితే భక్తులకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇంకనూ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో చాలా శక్తివంతమైనటువంటి ఖడ్గమాల స్తోత్రం, చాలా విశేషమైనటువంటిది. శ్రీచక్రార్చన అనేటటువంటిది నవావరణార్చన అంటారు. అది పండితులైన వాళ్ళు గురువుల దగ్గర ఉపదేశించి అలా నవావరణార్చన అంటే 9 ఆవరణలతో పూజ చేయడానికి చాలా సమయం, చాలా శ్రద్ధాభక్తులు అవసరం. అటువంటి నవావరణార్చన వల్ల వచ్చే ఫలితం అంతా కూడా ఈ ఖడ్గమాల స్తోత్ర అర్చనతోటి మనకి వస్తుంది. ఈ ఖడ్గమాల పూజను ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా ఖడ్గము వంటి శక్తి లభిస్తుందని, అలాగే మన సకల పాపాలు కూడా పోతాయని, అధికారుల అనుగ్రహం కలుగుతుందని, శత్రునాశనం జరుగుతుందని, సకల పాపహరణము జరుగుతుందని, మనకి కావలసినవన్నీ కూడా లభిస్తాయని అందులోనే చెప్పబడుతోంది. ఏషా విద్యా మహావిద్య శ్రీ శక్తిదాయని, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మంత్రాలుగా వనదుర్గ పంచాశతి మహావిద్య పంచాశతి మంత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకనూ విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో ఇప్పటికి 30 ఏళ్ల నుంచి ఓరుగంటి ఫణి శర్మ గారిని ఆయన మహావిద్యాపారాయణ చేస్తున్నారు. వారికి ముందు కూడా అంటే ఈ ఆలయం ఉద్భవించిన దగ్గర నుంచి కూడా ఈ ఆలయంలో మహావిద్యాపారాయణ చాలా చక్కగా జరుగుతోంది. అంతకు ముందర కృష్ణ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు చేసేవారు. ఆ యొక్క ఫలమంతా కూడా అమ్మవారికి శక్తిగా లభించి అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా పుత్ర పౌత్రాది వంశాభివృద్ధి, అలాగే సకల సౌకర్యాలు కూడా, సకల సుఖాలు,
సకల శుభాలు కలుగుతూ ఉన్నాయి. అటువంటి ఇంకనూ మనకి తెలియనటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మశ్రీ జాగ్రత్త కోటేశ్వరరావు గారు మనకి వివరిస్తారు. వారు ఈ రోజు ఈ ఖడ్గమాల పూజ అర్చనను వారు ప్రారంభించడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. వాటి యొక్క విశేషాలను ఇప్పుడు వారు మనకి వివరిస్తారు. అయ్యా. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీ వనదుర్గాదేవ్యై నమః. శంకర భగవత్పాదాచార్యుల వారు గంగాష్టకం చేస్తూ భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. మాకు జీవితంలో హరిహరుల మధ్య భేదబుద్ధి కలగకుండుగాక అంటారు. అట్లా భేదబుద్ధి కలగకుండా ఉండేటట్టుగా ఒకే పీఠం మీద శివకేశవులు ఇద్దరూ కూడా విరాజమానులై పూజలందుకునేటటువంటి దివ్యక్షేత్రం, బహుశः ఏకైక క్షేత్రం, ఇంత ప్రఖ్యాతి వహించిన క్షేత్రం అన్నవర క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్రంలో ఉపాలయంగా ఇక్కడ వనదుర్గా అమ్మవారు ఉన్నది. ఈ వనదుర్గా అమ్మవారి యొక్క శక్తి పెరగాలి అంటే ఎంత పారాయణ, ఎంత భక్తితో చేస్తే అంత పెరుగుతుంది. నడిచే దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాల యొక్క శక్తి పెరగాలి అంటే మీరు కూర్చుని పారాయణ చేయండి చాలు. మీరు నిశ్శబ్దంగా పారాయణ చేసి వెళ్ళిపోతే మీరు చేసిన పారాయణ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి మూర్తి అనుగ్రహ శక్తి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది అని చెప్తూ ఉండేవారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న విద్వాంసులు నాతో కలిసి మాట్లాడినప్పుడు మహాస్వామి వారు చెప్పిన ఈ విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ వనదుర్గా అమ్మవారి సన్నిధానంలో కూడా కొన్ని దశాబ్దాల పాటు మహావిద్యాపారాయణ, అట్లాగే శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రపారాయణ జరుగుతూ ఉండడం, తత్కారణం చేత అమ్మవారు విశేషమైనటువంటి శక్తిని, కళలని పొంది వాటి ద్వారా భక్తులను అనుగ్రహించడానికి ఆమె సిద్ధపడి ఉన్నటువంటి వైనాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు జగద్గురువులకు మాత్రము తప్ప అన్యులకు సాధ్యం కాదు. అటువంటి జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు, 70వ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకరవిజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ అన్నవర క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనంతటినీ పరిశీలించి భక్తులు ఇహము పరము రెండూ పొందడానికి వీలుగా ఎటువంటివి జరగాలో అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఉపదేశించి వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి విద్వన్ మండలికి, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు, వేద పండితులకు, విద్వాంసులకు, జగద్గురువుల పట్ల, పెద్దల పట్ల ఎంత నిష్ఠ, ఎంత భక్తి, ఎంత వారి యందు విశ్వాసం అంటే వారు చెప్పి విడిపోయిన మాటలు గాలికి పోకుండా ఇక్కడ ఆయుష్య హోమం ప్రవేశపెట్టారు. తద్వారా ఈ అపమృత్యు దోషం నివారణమై దీర్ఘాయుర్దాయాన్ని పొందితే దాని వలన ఆ యజమాని వలన కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ దీర్ఘాయుష్మంతులై ఆరోగ్యవంతులుగా ఉంటే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అటువంటి అనుగ్రహాన్ని వర్షించడానికి ఆయుష్య హోమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చండీ హోమం జరుగుతోంది. పైన వనదుర్గా అమ్మవారు ఉంది, కిందనే చండీ హోమ మంటపం ఉండి ఆ మంటపంలో దుర్గా సప్తశతితో పాటుగా ఆ 13 అధ్యాయాలతోటి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ మంత్రములన్నింటినీ కూడా అన్వయం చేస్తూ హవిస్సులు ఇచ్చి అంత బాగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుతూ ఉండడం, పౌర్ణమి అమావాస్యలకు ప్రత్యంగిరా హోమం చేయడంతో పాటుగా ఇప్పుడు శుక్రవారం నాడు వనదుర్గ మంత్రములతో ఆ అమ్మవారికి పూజ జరగడంతో పాటుగా ఇవాళ నుంచి శుక్రవారం నాడు ఖడ్గమాలతో పూజ ప్రవేశపెట్టారు. బహుశా అట్లాంటి పేరు అర్చనలో కానీ స్తోత్రంలో కానీ అమ్మవారికి తప్ప వేరొకరికి ఉందని నేను అనుకోవట్లేదు. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి కానీ ఆ స్తోత్రాలకన్నింటికీ అమ్మవారి అనుగ్రహ సూచన కారణమైనటువంటి పేర్లు ఉంటాయి. కానీ ఒక్క ఈ దుర్గా పూజా విధానంలో, చండీ పూజా విధానంలో, వనదుర్గా పూజా విధానంలో మాత్రం
కొన్ని కొన్ని పేర్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అర్గళ అని ఒక స్తోత్రం, అది చండీ హోమంలో అన్వయం చేస్తారు. అర్గళ అంటే నిఘంటువుల యొక్క అర్థం కన్నా ఆ మంత్రం అన్వయమయ్యేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలైన వారు దానికి వ్యాఖ్యానం చేశారు. బారుమాను అని తెలుగులో యథార్థమైన మాట చెప్పాలి అంటే బారుమాను అని చెప్పారు. బారుమాను అంటే ఇంటికి గడియ పెట్టిన తర్వాత రాత్రివేళ ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తీయడానికి వీలు లేకుండా పూర్వం అడ్డంగా ఒక కొయ్య పెట్టేసేవారు. కొయ్య పెట్టేస్తే ఇంకా బయట నుంచి ఆ తలుపు తోయడం కానీ తీయడం కానీ సాధ్యం కాదు. బారుమాను తీసేయడం లోపల ఉన్నవాడికి చాలా తేలిక, బయట ఉన్నవాడికి మాత్రం బారుమాను ఉండగా తలుపు తీయలేరు. అంటే ఇంట్లో ఉన్నవన్నీ ఉండాలి, ప్రవేశించకూడనివి ప్రవేశించి పోవలసినవి పోగొట్టుకోకుండా యజమాని కాపాడుకోగలగాలి, యోగక్షేమ సిద్ధి కలగాలి. దానికి బారుమానుగా అమ్మవారు ఎంత గొప్పగా మనని రక్షిస్తుందో చండీ హోమంలో అర్గళా స్తోత్రము మొదలైనవి తెలియచేస్తే ఈ శుక్రవారం నాడు జరిగేటటువంటి పూజలో ఇప్పుడు అన్వయం చేసేటటువంటి స్తోత్రం ఖడ్గమాలా స్తోత్రం. ఒక్క ఖడ్గం చేతిలో ఉంటేనే ఎందరో వీరుల్ని పడగొట్టేస్తారు. ఆ పట్టుకున్న చంద్రహాసము యొక్క శక్తి కాదు, ఆ చంద్రహాసమును ఎవరు పట్టుకున్నారు అన్నదాన్ని బట్టి దానికి శక్తి ఉంటుంది. నాబోటిగాడికి ఎంత పెద్ద కత్తి ఇచ్చినా ఉపయోగం ఉండదు. కానీ సరి అయిన వ్యక్తి ఆ ఖడ్గాన్ని పట్టుకున్నాడు అనుకోండి, ఎంతమంది శత్రువులనైనా దునుమాడతాడు. ఖడ్గమాల అది అంటే నిజానికి అందులో ఉన్నటువంటి ప్రతి నామము ఒక్కొక్క ఖడ్గమే. అంటే అమ్మవారికి నమః అంటూ ఇది నాది కాదు అంటూ ఉపదేశం ఉంటే తప్ప, ఉచ్చారణ సక్రమంగా వస్తే తప్ప, గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది నువ్వు దీన్ని పూజలో అన్వయం చేసుకో అని అనుమతింపబడితే తప్ప పూజలో ఉపయోగించడానికి సాధ్యం కానటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని ఇంత గొప్ప క్షేత్రంలో కొండ మీద వనదుర్గా అమ్మవారి సన్నిధానంలో ప్రతి శుక్రవారం నాడు ఖడ్గమాల మంత్రములను ఆ ఉపదేశం ఆ నిష్ఠ కలిగినటువంటి విద్వాంసులు చదువుతుండగా ఏకకాలంలో అక్కడ ధ్రువమూర్తికి అర్చన జరుగుతుంటే ఇక్కడ మనం కూడా యజమానులు అర్చన చేసుకుని అదృష్టం లభించడం చాలా చాలా గొప్ప విశేషం. జగద్గురువులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈ శక్తి అన్వయమై అందరూ రక్షింపబడాలని ఈ దేవస్థానం పాలక మండలి వారు, పాలక మండలి అధ్యక్షుల వారు, కార్యనిర్వహణాధికారి గారు, ప్రత్యేకించి విద్వన్మండలి వీళ్ళందరూ కూడా వేద పండితులు, ఎంత తాపత్రయం ఉన్నవాళ్ళు. నేను ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఈ క్షేత్రంతో అనుబంధం. ఎక్కడికి వెళ్ళినా నేను అన్నవర క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కానీ, వాళ్ళ మంత్రోచ్చాటనం కానీ, వాళ్ళ భక్తి శ్రద్ధలు కానీ, ఆ ఉచ్చారణ కానీ అంత గొప్పగా ఉంటాయి. అటువంటి పండితులు ఈ ఖడ్గమాలా స్తోత్రాన్ని నామాలుగా చదువుతుండగా కుంకుమార్చన చేసుకునే అదృష్టం యజమానికి లభించడం ఒక పెద్ద వరం. ఖడ్గం ఒక్కటి చేతిలో ఉందనుకోండి అసలే మహావీరుడు. ఆ పైన చేతిలో కత్తి పట్టుకున్నాడు అనుకోండి దగ్గర ఎవరు నిలబడరు. అమ్మవారిని ఖడ్గమాలతో అర్చన చేసేస్తే ఇంకా మనం బెంగపెట్టుకోవడానికే ఉండదు. ఆ తల్లి మన యోగక్షేమములను వహిస్తుంది, భరిస్తుంది. అంత గొప్ప నామాలతో ఇవాళ నుంచి ఈ పూజ ప్రారంభం కావడం, అటువంటి పూజ ప్రారంభం రోజున నేను వచ్చి ఈ మొదటి పూజలో పాల్గొనగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. బహుశా ఏదో జరగవలసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు నన్ను రక్షించడానికే ఇవాళ ఈ ముహూర్త నిర్ణయం చేసి ఇక్కడికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అసలు మొదటి పూజలోనే నేను ఆవిడ శక్తి ఏమిటో గ్రహించాను. వ్యక్తిగత విషయాలు వేదికల మీద చెప్పడం అనవసరం. కాబట్టి ఆమె సర్వకాలముల యందు రక్షించి తీరుతుందనడానికి అసలు పూజకి రాకముందే ఆవిడ నాకు ఫలాన్ని ఇచ్చేసి పూజకు పంపించింది. పూజ చేసుకున్న తర్వాత ఫలం ఇస్తారు. ఆవిడ పూజ చేసుకోకముందే నాకు ఫలాన్ని ఇచ్చేసి ఇవాళ పూజకు పంపించింది. ఇదే ఎంత శక్తివంతమో ఈ పూజ తెలియచేస్తోంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అని
నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం భూయాత్.